ఒక్క మీల్లో టేస్ట్తో పాటు మంచి ప్రోటీన్ కూడా కావాలంటే ఈ ప్రోటీన్ వెజ్ రైస్ తప్పకుండా ట్రై చేయండి. చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్తో ఎక్కువ టైం స్పెండ్ చేయకుండా ఒక హోల్సమ్ మీల్ తయారు చేసుకోవచ్చు. ముందుగా ఒక బాండి పెట్టుకుని అందులో కొంచెం ఆయిల్ వేసుకుని అందులో కొద్దిగా బిర్యానీ మసాలా వేసి మంచి అరోమా వచ్చే వరకు కలపాలి. ఇప్పుడు మనకి నచ్చిన మిక్స్డ్ వెజిటేబుల్స్ యాడ్ చేసుకోవాలి. నేనైతే క్యారెట్, క్యాప్సికమ్, కొత్తిమీర వేసుకున్నాను. మీ దగ్గర ఏ వెజ్జెస్ ఉంటే అవి వేసుకోవచ్చు. తర్వాత ముందుగా సోక్ చేసి పెట్టుకున్న మీల్ మేకర్ వేసుకోవాలి. మీల్ మేకర్ని వేడివేడి నీళ్ళల్లో కొంచెం బాయిల్ చేసుకుని నేను ఇలా చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకున్నాను. వాటిని యాడ్ చేసుకోవాలి. దాంతోపాటు నేను చిన్న ఉల్లిపాయలను వేసుకున్నాను టేస్ట్ ఎన్హాన్స్ చేయడానికి. అండ్ దీంతోపాటు మనం కొంచెం గ్రేటెడ్ పన్నీర్ కూడా యాడ్ చేద్దాం. ఈ మీల్ మేకర్, పన్నీర్ ఇలా రెండు యాడ్ చేయడం వల్ల ఈ సింపుల్ రైస్కి మంచి ప్రోటీన్ బూస్ట్ వస్తుంది. ఇప్పుడు మనం రుచికి సరిపడగా సాల్ట్ వేసుకుని అన్నిటిని బాగా మిక్స్ చేయాలి. తర్వాత 2 కప్స్ రైస్కి 4 కప్స్ వాటర్ యాడ్ చేసుకోవాలి. నేను 2 కప్స్ రైస్ తీసుకున్నాను కాబట్టి 4 కప్స్ వాటర్ యాడ్ చేసుకుని ఈ అన్నిటిని బాగా కలుపుకొని ఎలక్ట్రికల్ కుక్కర్లో కుక్ చేసుకోవాలి. ఆ కుక్ చేసుకున్న క్లిప్పింగ్ మిస్ అయిందండి. ఇది రైస్ కుక్ చేస్తున్నంతసేపు వచ్చే అరోమా అయితే నెక్స్ట్ లెవెల్. కుక్ అయిన తర్వాత ఒక్కసారి జెంటిల్గా మిక్స్ చేసుకుంటే మనకి ఫ్లేవర్ఫుల్, కలర్ఫుల్, ప్రోటీన్ ప్యాక్డ్ వెజ్ రైస్ రెడీ అవుతుంది. చాలా ఎఫర్ట్ లేకుండా ఒకే కుక్కర్లో తయారైతే ఈ రెసిపీ లంచ్ బాక్స్కి లేదా క్విక్ లంచ్కి లేదా డిన్నర్కి కూడా వెరీ పర్ఫెక్ట్ రెసిపీ. మా ఎఫర్ట్స్ నచ్చితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.